ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ఈ దిన దేవుని వాగ్దానము లోకాసువార్త 10:19 ఏదియు మీకెంత మాత్రమో హాని చేయదు. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతో మాట్లాడుతున్నారు. ఏ విషయంలో నీకు హాని కలగదు, ఏలయనగా నీ కొరకు ఆయన ప్రాణము పెట్టారు కదా. నీకు హాని కలగకూడదని, నీకు అపాయము కలగకూడదని ఇతరులు యొక్క తలంపుల ద్వారా కానీ, చూపుల ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, పనుల ద్వారా కానీ హాని కలగకుండా నిన్ను కాచి కాపాడుతానని నీవు నివసిస్తున్న మనుష్యులు నీకు హాని కలిగిస్తారేమో, నీకు అపకారం తలపెడతారేమో అని దిగులు చెందుతున్నావా? అయితే ప్రభువైన యేసుక్రీస్తు నీతో మాట్లాడుతున్నారు. నీకేమాత్రము హాని కలగదు. నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, నేను కొనుక్కున్నాను కనుక. మరి కొనుక్కున్న వస్తువును మనం ఏ విధంగా భద్రపరుచుకుంటామో, మరి ఆయన ప్రాణం పెట్టిన నిన్ను ఆయన భద్రపరిచి నీకు భయము కలగకుండా, నీకు హానికి కలగకుండా నిన్ను రక్షిస్తానని ఈ దినము దేవుడు వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. అవును, ఆ దినము మరి దయ్యములైనను, నాగుపాములైనను, తేళ్ళైనను మీకు హాని కలగదని ఆ దినము ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ దినము తేళ్ళు లాంటి మనుషులు, పాముల మనసున్న మనుషులు, మరి దయ్యముల మనస్తత్వంలో మనుషుల మధ్య నీవు జీవిస్తున్నావు కనుక వారి వలన నీకు ఏ హాని కలగదని పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని నీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడివైన మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలునైనా, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ వాగ్దానమును చూసిన, వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.